విద్యలో విశేష ప్రతిభతో భారతదేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన తెలుగు అమ్మాయి ముఖ్యంగా జ్యోతి సురేఖ ఇప్పటికే ఆశ్చర్య క్రీడలో ఎన్నో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గుర్తింపు కొంతవరకు వచ్చినప్పుడు కూడా ఆ అవార్డుల విషయంలో కొంత అన్యాయం జరుగుతుందంటూ కొంతకాలంగా చర్చ నడుస్తుంది. క్రీడా సంఘాలు కూడా ఆమె ప్రతిభను తగ్గ గుర్తింపు భారతదేశ ప్రభుత్వం ఇవ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ఖేల్ రత్న అవార్డుకి సంబంధించి ఇటీవల ప్రకటించినప్పటికి కూడా అందులో జ్యోతి సురేఖ పేరు ఉంటుందని అందరూ భావించారు. అయినప్పటికీ ఆమె పేరు లేని నేపథ్యంలో నేరుగా ఆమె ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తనకు వచ్చిన మొత్తం పథకాలు కావచ్చు, ఇప్పటివరకు సాధించిన విజయాలకు సంబంధించి మొత్తం వివరించడంతో హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. తొలిసారిగా చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు జోక్యం చేసుకుని ఖేల్ రత్న అవార్డును జ్యోతి సురేఖ ఇవ్వాలి, ఆమె అన్ని విధాలు అర్హురాలంటూ నిన్న ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మనతో పాటు ఆశ్చర్య క్రీడాకారిణి, విశ్వవ్యాప్తంగా మన తెలుగు ఇటు రాష్ట్ర ఖ్యాతిని అలాగే దేశ ఖ్యాతిని కూడా ఇనుమడింపు చేసిన జ్యోతి సురేఖ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నిన్న మీరు ఒక విధంగా న్యాయ పోరాటం చేశారు ఖేల్ రత్న అవార్డు గురించి, ఈ తీర్పు గురించి ఏమనుకుంటున్నారు, ఎట్లా స్పందిస్తారు? 2023 ఇయర్‌కి గాను మేము అప్లై చేయడం జరిగిందండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కోసం. బట్ అన్‌ఫార్చునేట్‌గా అప్పుడు లిస్ట్‌లో పేరు అనేది రాకపోవడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక హైకోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. అండ్ అది నిన్న జడ్జ్‌మెంట్ కూడా ఇచ్చారు హైకోర్ట్ వారు. సో సంతోషంగా ఉంది. ఎందుకంటే హైకోర్ట్ వారు ఈ 2 వైపుల వాదనలు విని డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టి మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు 2017లోనే అర్జున అవార్డు సాధించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ ఖేల్ రత్నం సంబంధించిన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వరల్డ్ స్థాయిలో అంటే ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో అంటే గోల్డ్ మెడల్స్ కూడా సాధించిన పరిస్థితి. అంటే ఈ ప్రధాన ఈవెంట్లో ఎట్లా ఉంటుందో అసలు మీరు ఈ ఈవెంట్లు సాధించడంలో అంటే గోల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో ఎక్కడ భారతదేశ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి గుర్తింపు రాలేదనుకుంటున్నారు? గుర్తింపు అనేది రాలేదనడానికి లేదండి. ఎందుకంటే మెడల్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా రికగ్నిషన్ అనేది ఇచ్చారు. బట్ అవార్డ్ విషయంలో ఎందుకు వెనకబడిపోయి ఉన్నామో తెలియలేదు. ఓకే, అంటే ఇప్పుడు అవార్డుకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఇటీవల చూస్తున్నాం మనం చాలా అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో ఈ అంతర్జాతీయ ఈవెంట్లో ఒక్కసారి గోల్డ్ మెడల్ సాధిస్తేనే చాలామందికి వచ్చింది ఇటీవల కొత్తగా వచ్చిన వాళ్ళకి. కానీ మీరు దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఎన్నో అవార్డులు సాధిస్తున్నారు. ఎందుకు రాలేదనుకున్నారు? అంటే దీనికి సంబంధించి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదా మీ వైపు నుంచి ఎటువంటి అభిప్రాయం? ఎందుకు రాలేదు అనే విషయం మాకు కూడా తెలియలేదండి. అండ్ అది ఒక్కరు తీసుకునే డెసిషన్ కాదు. స్పోర్ట్స్ అవార్డ్స్కి వచ్చేసరికి కమిటీ ఉంటుంది. కమిటీలో 12 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళందరి కలిపి డెసిషన్ ఉంటుంది. సో అది ఎందుకు రాలేదు, అక్కడ ఏం జరిగింది అనేది మనకి తెలీదు. బట్ రాలేదు ఫైనల్గా అనేది ఉంది. సో అందుకని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వాన్ని మీ వైపు నుంచి చేసే విజ్ఞప్తి? ఇంకా ప్రజెంట్ అయితే రిక్వెస్ట్ లెటర్ పంపించడమేనండి జడ్జ్మెంట్ కాపీతో పాటు. సో వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడం అండ్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్లు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ఏముంది భారీ టోర్నమెంట్ కానీ ఈవెంట్ కానీ? మాకు ఏప్రిల్ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి ప్రిపరేషన్ అనేది కంటిన్యూగానే ఉందండి. ఎలా ప్రిపేర్ అవుతుంది? బాగానే ప్రిపేర్ అవుతున్నామండి. అండ్ ఈలోపు కూడా ఒక ఇండోర్ టోర్నమెంట్ ఉంది లాస్ట్ది మార్చ్లో. అండ్ దాని తర్వాత నుంచి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అన్ని అవుట్డోర్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ ఉంటాయండి. ఓకే, ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈ భారతదేశ ప్రభుత్వం వివిధ రూపాల్లో తమ ప్రతిభను గుర్తించినప్పుడు కూడా అవార్డుల విషయంలో, ఎందుకంటే ప్రతి క్రీడాకారుడు కూడా ప్రతి ఈవెంట్లో విజయం సాధించినప్పటికి కూడా ఎన్ని విధాలుగా ప్రోత్సహించినప్పుడు కూడా అవార్డు, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తాను సాధించిన విజయాలకి అవార్డు అనేది ఒక గుర్తుగా తీపి జ్ఞాపకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో జ్యోతి సురేఖ ఎప్పటి నుంచో కూడా ఇటు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గుర్తింపు తెచ్చే విధంగా తన విలువిద్య క్రీడలో ప్రధానంగా అనేక బంగారు పథకాలు సాధించింది. ఈ నేపథ్యంలో దాదాపు 2-3 పర్యాయాలు ఖేల్ రత్న అవార్డు వస్తుందని చాలా బలంగా ఆశించారు. యూత్ కేవలం ఆశ్చర్య క్రీడ కాదు, ఇతర క్రీడా సంఘాలు కూడా ఇదే అంశంపై కూడా దేశంలో దేశవ్యాప్తంగా లేదా కేంద్ర క్రీడల శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆమెకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా అన్ని
పరిశీలించి ఆమెకు అన్ని విధాలా కూడా ఖేల్రత్న అవార్డుకి అర్హురాలు కాబట్టి ఆమెకు తప్పకుండా ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర క్రీడల శాఖ కూడా దీనిపై స్పందించి వెంటనే ఖేల్రత్న ఇవ్వాలని ఇటు జోస్సూరికే కాదు క్రీడా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా అందరూ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే తెలుగు తేజం జోస్సూర్యకు ఖేల్రత్న ప్రకటించాలని కూడా అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు.